హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా బ్లాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసి ఆల్రెడీ ఫంక్షన్ అయ్యింది కదా ఇంట్లో. ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉంటుంది. మేము వచ్చేసి జర్మనీలో ఉంటాము. జర్మనీలో లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను రీసెంట్గా. అండ్ అలానే ఆల్రెడీ మా ఇంట్లో ఫంక్షన్ అయ్యింది. ఆ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు కానీ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అది చూడండి. అండ్ ఆ ఫంక్షన్ అయిందని చెప్పాను కదా, దాని తర్వాత రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈరోజు మేము సండే అనమాట. ఇంకా బౌలింగ్ అది వెళ్ళి ఎంజాయ్ చేసాము. లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను మా అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి. వీళ్ళు కూడా జర్నీలోనే ఉంటారనమాట, కాకపోతే కొంచెం దూరం అనమాట. సో ప్లేస్ అది వాళ్ళు ఉండేది. సో అక్కడి నుంచి అయితే మా కోసం ఫంక్షన్కి వచ్చారు. తర్వాత స్టే చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఆ రోజు సండే అనమాట. సో మంచిగా కుక్ చేసుకుందామని చెప్పేసి నాన్ వెజ్ కుక్ చేసుకుంటున్నాము. అండ్ అలానే బయట క్లైమేట్ చూసారు అసలు ఎలా ఉందో. ఫుల్ ఆ రోజంతా వర్షమే అనమాట. ముందు రోజు అయితే మంచిగా వర్షం ఏం రాకుండా ప్లెజెంట్గా ఉంది. బట్ తర్వాత రెయిన్ ఫోర్కాస్ట్ అలానే చూపించింది మాకు వెదర్లో. సో ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఫుల్ డే అంతా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఆ రోజు కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నాం మేము లంచ్ అది చేసి, బట్ అసలు అవ్వలే అనమాట. ఇంకా అవుట్డోర్ ఎక్కడికి అవ్వదని చెప్పేసి ఇంకా బౌలింగే బుక్ చేసుకున్నాం ఈవినింగ్. ఇంకా సో ముందుగా అయితే ఇంకా లంచ్ కుక్ చేసుకుని మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కుక్ చేసుకుని తింటున్నాం అనమాట. ముందు రోజు ఫంక్షన్ అయ్యి అండ్ తర్వాత సండే అంటే ఇంకా ఆబ్వియస్గా లేట్గానే లేసాం కాబట్టి ఆ రోజు లేట్గానే లేచామన్నమాట. సో లేచి కొంచెం లంచ్ ప్రిపేర్ చేసుకుని అది తిని ఇంకా వచ్చేసరికి మాకు ఈవినింగ్ అయింది. సో మేము బౌలింగ్ వెళ్ళని ఈవినింగే బుక్ చేసుకున్నాం అనమాట. సో లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం డైరెక్ట్ ఇంకా బౌలింగ్కి వచ్చేసాము. సో ఇక్కడైతే పిక్ చేసుకుంటున్నాం అనమాట షూస్ అవన్నీ కూడా. ఇది మాకు ఇంటి దగ్గర చాలా దగ్గరగా ఉందన్నమాట. సో అందుకే ఇంకా దీనికే వచ్చాము. ఎందుకంటే సండే మోస్ట్లీ ఎక్కడ మనకేం ఓపెన్ ఉండవు అనమాట ఇక్కడ జర్మనీలో. అంటే షాపింగ్ మాల్స్ కానీ లేదా అంత ఎక్కువ ఉండదు అనమాట. ఓన్లీ రెస్టారెంట్స్ లేదా ఇలాగ బౌలింగ్ అలాగా కొంచెం ఇలాంటివి ఓపెన్ ఉంటాయి తప్ప మనకి షాపింగ్ పర్పస్ కానీ అలాగైతే ఏమీ ఓపెన్ ఉండవు, అన్నీ క్లోజే ఉంటాయి అనమాట. సో ఇంకా మాకేం ఆప్షన్ లేదు, అవుట్డోర్కి వెళ్ళడానికి కూడా ఏం లేదు. సో ఇంటికి దగ్గరలో ఉంది బాగా. సో వర్షం అయితే ఫుల్ నాన్ స్టాప్ పడుతుంది అనమాట. సర్లే బౌలింగ్కి వెళ్దామని చెప్పేసి బౌలింగ్కి అయితే వచ్చాము. బట్ ఇది కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరైతే లాస్ట్ వరకు చూడండి. అత్తమ్మ, మావయ్య, నేను, రాజ్ అండ్ ఇంకా అన్నయ్య, రమ్య. సో మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట బౌలింగ్ అయితే. ఇది కూడా బాగా టైం స్పెండ్ చేసాం అందరం కలిసి. వస్తాయి పండు ఆ సైడ్ కూడా ఉండేవి. ఇప్పుడు పడతాయి ఇప్పుడు అన్నయ్య, రమ్య నాదేదో నాకు వెయ్యొచ్చు కదా. నీవి చూసావా ఎలా చేయాలో? నీకు పప్పా హెల్ప్ చేస్తాడు, సరేనా? అసలు సో schwer మామా, పప్పా హెల్ప్ దియా, ఓకే? అలా పట్టుకోవాలి. అదే క్రికెటా? అయిపోయింది. చేస్తారు మావయ్య, రండి మావయ్య. వెయిట్ తక్కువ, వెయిట్ ఇవ్వు. ఇది 8 ఇది ఉంది. అవును కానీ మావయ్య ఒక ఫింగర్ 2 ఫింగర్ అంతే మావయ్య. 2 ఫింగర్స్ పెట్టి సింగిల్ ఫింగర్ ఇక్కడ పెట్టి అంతే మావయ్య. జస్ట్ అటు ఇటు వెళ్ళకుండా మీ దాంట్లోనే ఏం మావయ్య. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి నడుచుకుంటూ. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మావయ్య. ఇంకా ఓ పడింది. వా సూపర్ మావయ్య, సూపర్ కొట్టారు, సూపర్ కొట్టారు. అదే ఇంకోటి ఉంది మావయ్య, మీది ఇంకోటి ఉంది, ఇంకో ఛాన్స్ ఉంది, తీసుకోండి. ఇదో మావయ్య 8 వచ్చింది, తీసుకోండి. తక్కువ అది 8 తీసుకోండి మావయ్య. ఆ 2 పడిలో చూడండి మావయ్య ఈసారి. Dankeschön. Dann తీసుకురా.
తీసుకురా, రామా. బాల్ తీసుకురా. తోసేనన్నా. రోజు సరిగ్గా పెట్టలేదా? అయ్యో, ఇంకో బాల్ తీసుకురా, ఇంకో బాల్ తీసుకురా. All is good. We probably no kind mal, okay? No kind spiel, okay? Lila, she will Lila. అదే అది నువ్వు ఆ బాన్ తోసేస్తున్నావు. లీనే మధ్యలోకి పెట్టు, ఓకే? నీవు ఇక్కడ వెనక్రా, వెనక్కి రమ్మని దాన్ని సరిగ్గా. చూడు చూడు చూడు, ముండ్లో తీసి. Super, Nivisha! Super game, Max! Super! Yes, Mama! Super! Yay! Mama, yeah, Mama, bowling బాగుందా? నీకు నచ్చిందా? యా, వద్దామా మనము ఇక్కడికి బౌలింగ్కి? యా, నించో. చూస్తున్నారు కదా మా బౌలింగ్ అయితే ఇలా ఆడుతున్నాం అనమాట. నేను మొత్తం వీడియో కూడా మ్యాక్సిమం రాగానే ఉంచుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఫన్ అండ్ అలానే మేము ఎలా ఆడుతున్నాం అన్నది కూడా మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే మీరు కూడా క్లియర్గా చూస్తున్నట్టు ఉంటుంది కదా. అండ్ అలానే మాకు కూడా ఫ్యూచర్లో అది మంచిగా మెమరీస్లా అనిపిస్తుంది. సో అందుకే రాగానే ఉంచాను, ఆ ఫన్ అది బాగుంటుందని చెప్పేసి. మేమైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా ఎక్కువసేపు ఆడుకున్నాము. ఇంకా ఉన్నదానికన్నా మేము ఇంకా టైం ఎక్స్టెండ్ చేసుకుని కూడా స్టే చేసామన్నమాట. అదంతా వీడియో తీయాలంటే బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి చాలా షార్ట్గానే వీడియో పెట్టాను నేనైతే. బట్ ఆ రోజు బౌలింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇది మేము ఫస్ట్ టైం ఏం కాదు బౌలింగ్కి, మేమున్న ఏరియాలో ఇదే బౌలింగ్ ఉందన్నమాట. సో రెగ్యులర్గా మేము వస్తూనే ఉంటాం. బట్ నివి పుట్టిన తర్వాత మేము రాలేకపోయామన్నమాట. ఆబ్వియస్గా నివితో అవ్వదు కదా. సో 3 years ఏజ్ లోపు గమ్మున స్పోర్ట్స్ కూడా ఇక్కడ అంతలా అలౌ చేయరనమాట. అంటే అలౌ చేయరు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ గమ్మున స్టేడియంస్ అది మనకి స్పోర్ట్స్ అవి జరుగుతాయి కదా, అక్కడ మంచి రికమెండెడ్ కాదనమాట. 3 yearsకి అలౌ ఉండదు. అండ్ ఇలా పబ్లిక్ ప్లేసెస్లో మామూలుగా ఫన్ టైంలో కూడా మనం ఇలా ఇక్కడికి తీసుకురావచ్చు లేదో మాకైతే తెలీదు. బట్ మేము ఎందుకన్నా మంచిదని తీసుకురాలే అనమాట, రికమెండెడ్ కాదు కదా అని చెప్పేసి. బట్ నివి అయితే ఇప్పుడు 3+ కాబట్టి ఇంకా ఈజీగా థియేటర్స్ కానీ లేదా ఇలాంటి వాటికి కానీ మనం తీసుకువెళ్ళచ్చు పిల్లల్ని. సో నివి కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. మంచిగా బౌలింగ్ అయితే అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది మాతో పాటు. ఈసారి నుంచి మాకు అనిపించింది ఇంకా నివిని తీసుకుని రావచ్చు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి. సో అది ఆడుతూనే మంచిగా కొంచెం జ్యూస్ అండ్ ఇంకా కాఫీ అది ఆర్డర్ చేసుకుని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ తట్టు కూడా ఈ బౌలింగ్కి ఓన్లీ ఇద్దరే వస్తే బాగుండదు, మెయిన్ మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వస్తేనే కానీ ఆ ఫన్ ఉంటుంది అనమాట. ఓన్లీ మేమిద్దరమే నివితో వచ్చినా సరే అంత ఫన్ ఉండదు అనమాట. ఇద్దరమే ఆడుకుంటూ ఉండాలి అండ్ నివితో ఆడిపించాలి అంతే అనమాట. నివికి చూసారు కదా, ఒకటి బ్లూ కలర్లో ఒకటి బాన్ టైప్ పెట్టాము. సో అది సపోర్ట్ కింద అనమాట పిల్లలకి, వాళ్ళు బాల్ లిఫ్ట్ చేయలేరు కాబట్టి సో అది పెట్టి ఆడిపించచ్చు అనమాట. సో అది పిల్లలకే పర్టికులర్గా. సో యా, ముగ్గురు అయితే ఎలోన్గా వచ్చి మనం ఆడేది ఏమి ఉండదు, అంటే ఆడుకోవచ్చు కానీ అంత ఫన్ అయితే ఉండదు అనమాట. సో మనం ఇలా టీమ్ అప్ అయ్యి వస్తే ఫ్యామిలీగా కానీ లేకపోతే ఫ్రెండ్స్గా కానీ ఉంటే చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట బౌలింగ్. సో అందుకే అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అలానే మావయ్య అత్తమ్మ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఈ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నచ్చుతుంది ఇక్కడ జర్మనీలో అని చెప్పేసి తీసుకొచ్చా అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, చాలా ఫ్రీగా ఉన్నారనమాట. మెయిన్ వచ్చేసి అందులోని ముందు రోజు ఫంక్షన్లో బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఇంకా తర్వాత రోజు ఇంకా ఫుడ్ తిని బాగా ఈ బౌలింగ్లో రిలాక్స్ అయ్యామన్నమాట. ఈ బౌలింగ్లో వచ్చేసి మీరు ఇప్పుడు వరకు చూసారు కదా, లైటింగ్ అది ఉందన్నమాట. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం. బట్ నైట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో ఫన్ ఉంటుందన్నమాట. మొత్తం అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి మ్యూజిక్ అది పెడతారు. అది కూడా మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చెప్పాను కదా ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నామని చెప్పేసి. పర్టికులర్గా ఈ లైటింగ్ కోసమే అనమాట ఈ మ్యూజిక్ అది ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇలా రేడియం లైటింగ్ అండ్ అలానే మ్యూజిక్ అది ఉండి బాగుంటుందన్నమాట. సో మేము ముందే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఏంటంటే సమ్మర్ కదా, సో డే లైట్ అన్నది మాకు లేట్గా ఇక్కడ సన్సెట్ అన్నది అవుతుందన్నమాట. సో అందుకే
ఇంకా లేట్ అయింది, అందుకని మేము దీనికోసం మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. అసలు ఈ లైటింగ్కి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేస్తే మళ్ళీ గమ్మని ఇవి భయపడుతుంది, మీ డార్క్ ఉంటుంది కదా, సో మళ్ళీ దీనికి భయపడుతుందేమో అని చెప్పి అనుకున్నాం. కానీ చూడండి అసలు ఎలా గెంతుతుందో, దానికి భయం లేదు ఏం లేదు, మంచిగా లైట్ షూస్ వేసుకుని వచ్చిందనమాట ఇంట్లోనే బౌలింగ్ అని చెప్తే. సో ఫస్ట్ టైం దాని ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అయితే, బట్ మంచిగా రెడీ అయ్యి వచ్చింది లైట్ షూస్ అయ్యి కావాలని చెప్పేసి. బట్ వచ్చిన తర్వాత అసలు ఆ థీమ్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. నివి మంచిగా ఎంజాయ్ చేసింది, ఆ మ్యూజిక్ కానీ ఆ లైట్స్ కానీ ఫుల్ ఆన్ ఎంజాయ్ మూడ్ అనమాట. డ్యాన్స్ చేస్తూనే ఉంది, నన్ను డ్యాన్స్ చేయమంటూ ఉందన్నమాట. అసలు అంతా అది హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి అనుకోలేదు మేము పర్టికులర్గా. ఈ టైంకి భయపడుతుందేమో కొంచెం అనుకున్నాం, కానీ బాగా ఎంజాయ్ చేసింది. చూడండి ఫుల్ డ్యాన్స్ అనమాట, పరిగెడుతూనే ఉందన్నమాట. అక్కడ గమ్మున ఎక్కడ జారి పడిపోతుందా అని చెప్పేసి భయం, అది కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, కొంచెం స్లిప్పరీగా. సో అండ్ అక్కడ వేసుకోవాల్సిన షూ ఉంటుంది కదా ఏదైతే ఇచ్చారో, అది కూడా మధ్యలో తీస్తుంది అనమాట. దానికి కంఫర్టబుల్గా అనిపించలేదు, అవి కొంచెం గట్టిగా ఉంటాయి మెత్తగా కాకుండా. సో అదేంటంటే యాంటీ స్లిప్పరీ లాగా ఉంటాయి అనమాట, అవి బౌలింగ్కి సెపరేట్ షూస్ ఉంటాయి అనమాట. సో ఇంకా అవి తీసి మళ్ళీ దాని షూసే వేసుకుందనమాట. ఇంకా ఆ షూస్తోనే గెంతుతుంటే ఇంకా అలా కేర్ఫుల్గా చూడాల్సి వస్తుంది, గమ్మున పడిపోతుంది అని చెప్పేసి. సో మేమైతే ఆ ఫన్ అయితే చాలా బాగుందనమాట, నైట్ టైం బాగా ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ ఎప్పుడైనా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే పక్కా విజిట్ చేయాలన్నమాట బౌలింగ్కి. అదొక డిఫరెంట్ ఫన్, ఇంకా మనకి మంచిగా ఆడుకుంటూ ఉంటాం కాబట్టి బాగుంటుంది. Alles gut, noch einmal. Komm. Wow. Super. యా బౌలింగ్ అయితే మేము మంచిగా ఇలాగా ఆడుకున్నాం అనమాట, మంచి ఫన్ అయితే చేసుకున్నాము అండ్ మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఏంటంటే మెయిన్ వచ్చేసి బౌలింగ్ మనం వెళ్తాం కానీ అది 1 hour చాలు 2 hours చాలు అని ముందుగా బుక్ చేసుకుంటాం, కానీ మనకైతే అది పక్కా సరిపోదు. ఏదైతే బుక్ చేసుకుంటామో అదైతే సరిపోదు. బట్ అన్నిసార్లు మనకి స్లాట్స్ అవైలబుల్ ఉండవు అనమాట. లక్కీగా మాకైతే ఆ రోజు స్లాట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో అది అయిపోయిన తర్వాత మేము వెళ్తూ ఉన్న దారిలో కూడా ఈ గేమ్స్ కూడా, టేబుల్ గేమ్స్ కూడా ఆడామన్నమాట. ఇవి కూడా వదలలేదన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం ఆడడం ఈ ఫుట్బాల్ది, నేను ఎప్పుడు ముందు ఆడలే అనమాట. సో ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి ఇది కూడా ఆడామన్నమాట. చెప్తున్నాను కదా బౌలింగ్ అయిపోయాక కూడా మేము వెళ్దామని చెప్పేసి బయటకు కూడా వెళ్ళలేదు, ఇక్కడే చాలాసేపు ఆడుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత నివి కూడా ఆడుకుందనమాట. సో నివి కూడా ఫస్ట్ టైం, నేను అసలు ఆ టేబుల్ గేమ్ ఆడడం అనేది నివిని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు దానికి కిడ్స్ దాంట్లో ఉంటుంది కాబట్టి, ఇవి అరేనా ఉంటాయి కదా కిడ్స్వి, సో అందులో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈసారి ఆడతానంటే సరే ఇట్స్ ఓకేలే, జస్ట్ ఏదో ఒకటి ఆడుకొని ఇలా వదిలేస్తే. బట్ చాలా బాగా ఆడింది అనమాట వాళ్ళ పప్పాతో. నాకే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఫస్ట్ టైం సర్ప్రైజింగ్గా ఉందనమాట మెయిన్. ఇది అసలు ఎలా ఆడగలిగిందని చెప్పేసి. బట్ అప్పుడప్పుడు మనం వాళ్ళని అలా వదిలితేనే తెలుస్తుంది మనకు కూడా వాళ్ళు ఎంతవరకు ఆడగలరని చెప్పేసి. నివి అయితే బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఆ రోజు, దానికన్నా ఎక్కువ మేము కూడా ఎంజాయ్ చేసాము అసలు దాంతోపాటు చెప్పాలంటే. సో ఇలా అయితే మాది ఆ రోజు సండే ఫన్ అన్నదనమాట, ఇలా జరిగింది మాది. సో ఈ రోజు ఈ సండే వ్లాగ్ అన్నది మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం అంతా కూడా. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.